బేసిక్ క్వశ్చన్ అండి, మీరు హెవీగా బడ్జెట్ సినిమాలు తీసి సో సామాన్య నడ్డి విరగొట్టడానికి 3 రోజుల్లోనే పిండేసుకోవాలి, 3-4 రోజుల్లోనే కలెక్షన్స్ వచ్చేయాలి అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు సినిమా ఇలా ఉండేది కాదు కదా. హాలీవుడ్ స్థాయికి వెళ్ళలేదా? ఒక్క రాజమౌళి గారు ఒక్కడే హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీసారా? గతంలో రోబో రాలేదా మనకి? శంకర్ గారి సినిమా రాలేదా? లేకపోతే అంతకుముందు చిరంజీవి గారి సినిమా అంజులో గ్రాఫిక్స్ చేయలేదా? డెఫినెట్గా అవుతాయి అవి. మనం మామూలుగా ఒక చిన్న డాక్యుమెంటరీ లేదా ఒక డైరెక్టర్గా నేను చెప్తున్నా, ఒక షార్ట్ ఫిల్మ్ చెయ్యాలంటేనే ఇప్పుడు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా. మరి అంత పెద్ద సినిమా దేశ విదేశాల్లో తీస్తారు, సెట్టింగ్స్ అవుతాయి, దానికి తెలియని ఖర్చు ఉంటుంది, కాస్ట్యూమ్స్ అవుతాయి, లేదా ఒక 1000 మంది డాన్సర్స్ ఉంటారు. నాట్ ఓన్లీ మనం స్ట్రెస్ చేయకూడదు, ఓన్లీ వీళ్ళు రెమ్యూనరేషన్స్ 300 కోట్లు మొత్తం కలిపి 400 కోట్లు అది ఇది లేనప్పుడు అది హీరో డిమాండ్ అని కూడా చెప్పట్లా. లేకపోతే వాళ్ళు 300 కోట్లు తీసుకోవడం న్యాయమే, అది ఆల్ రేట్లు కూడా ప్రేక్షకుల మీదకి వెయ్యండి అని కూడా చెప్పట్లా. ఇక్కడ మీకు ఇష్టమైతేనే పెద్ద సినిమా మనకి లార్జర్ చెప్పండి. పవన్ గారు ఒక్క చెప్పండి చెప్పండి. ఇప్పుడు నిన్న తిరుమలలో తొక్కిసలాట జరిగింది. అవునండి. ఓకే, ఉత్తర ద్వార దర్శనానికి భక్తులందరూ వచ్చి టికెట్ తీసుకోవడం వల్ల 6 చనిపోయారు, 40 మంది గాయపడ్డారు. అక్కడ కొంతమంది లేవనెత్తిన వాదన ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు చూడకపోతే మీకు ఏమైపోతుంది, మీరు ఎందుకు వచ్చారు తిరుమల? అరే నువ్వు ఎందుకు పెట్టావు? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. నువ్వు ఎందుకు పెట్టావు కాబట్టి రెండు సేమ్ మూడే. ఈ క్వశ్చన్ మళ్ళీ అక్కడ ఎందుకు వచ్చింది? మారిపోతుంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే పవన్ గారు చెప్తున్నారు మేకింగ్ లో పెరుగుతుంది కాస్ట్, అలాగే ఎవరి డిమాండ్ బట్టి వాళ్ళు బడ్జెట్ లో సినిమాలు తీస్తున్నారు, అది నెసెసిటీ అవుతుంది అంటున్నారు. సో మా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే సోషల్ మీడియాలో కూడా వచ్చేది, సామాన్యుడి నడ్డి విరుగుతోంది సినిమా చూడాలి అంటే పాకెట్లోంచి డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఇంకొక సినిమా చూడటానికి వాడికి ఛాన్స్ ఉండట్లా. ఇది ఎంతవరకు దాంట్లో సార్ నేను ఒక 4 మీరు చెప్పండి. దీంట్లో ఇంతకుముందు ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, పెద్ద హీరోలు నైతిక విలువలతో ప్రజల ప్రేక్షకుల కోరిక మేరకి, ప్రేక్షకుల లాభ నష్టాల మేరకి ప్రొడ్యూసర్సు డిస్ట్రిబ్యూటర్సు లాభపడుతుర్రా నష్టపడుతుర్రా అని గ్రహించి సినిమాలను యాక్ట్ చేసినారు, వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకున్నారు సార్. కొంతమంది హీరోలు లాస్ అయిన అంటే డిస్ట్రిబ్యూటర్స్కి నిర్మాత డబ్బులు ఇచ్చిన హీరోలు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? లేరు. అలాంటి ఆలోచించే శక్తి హీరోలలో హీరోయిన్ లేనప్పుడు అంత డిమాండ్ చేసి తీసుకోవడం కూడా తప్పే అనేది ఒకటి. ఎందుకంటే ఒక హీరో అనేప్పుడు రోల్ మోడల్, మొత్తం పబ్లిక్ని ఇన్స్పైర్ చేయగలుగుతాడు, యూత్ని పబ్లిక్. ఒక పుష్ప ఏ విధానంగా తీసిన సినిమా, ఇది మీకైతే నచ్చుతుందా అన్నప్పుడు ఎమోషనల్, దాన్ని ఒక సంవత్సరం నుంచి ఎమోషన్ చేసి ఎమోషన్, ఆ ఎమోషన్లో యూత్ ఇంటి దగ్గర కొట్టైనా తన్నైనా డబ్బులు తీసేసుకొని పోయి ఉన్నాయి అమ్మేసి బియ్యం అమ్మేసి తీసుకుని సినిమా తీసే పరిస్థితి జరుగుతుంది. ఎమోషన్ తీసుకొచ్చారు. ఆ సినిమా చూడకపోతే నేను బతికి వేస్తూ అనే పరిస్థితి అది తప్పే కదా. చెప్పనివ్వండి, చేసిరు కదా. దీంట్లో చిన్న ఉదాహరణ సార్, దీంట్లో ఇంక్లూడ్ చేయకూడదు. సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ని బఫ్ చేసి చూపించి ఈ చేసిండు అని చెప్పని ఆయన ఈ రోజు వరకు అరెస్టులో ఉంచారు. అవునండి, అది స్కామ్ కదా, అదొక స్కాము అని చెప్పాను. దానికంటే పెద్ద స్కామ్ అంటున్నాను నేను. అతను చేసిన లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి 1,00,000 కోట్లు అయితే 10 కోట్ల రూపాయలు చూయించి లబ్ధి పొందిండు అనేది మనం అనుకుంటున్నాం, కానీ కొన్ని లక్షల మంది లబ్ధి పొందిండు వాస్తవం, ఎంప్లాయర్స్ కానీ బిజినెస్ల పరంగా కానీ. కానీ ఇది మనం ఇంట్లో 5,000 రూపాయలు, మొన్న చనిపోయిన అమ్మాయి 5,000 రూపాయలు ఇంట్లో ఖర్చు పెట్టుకుని సినిమా గవర్నమెంట్ పెంచమన్నది 200 నుంచి 300, 300 నుంచి 400, 1,300, 3,000, 3,500 కూడా అది లీగల్గా. అది ప్రీమియర్ షో, అది మామూలుగా ఇప్పుడు పెరిగిన వాటిలో ప్రీమియర్ షో కూడా నేను ప్రీమియర్ షో అనేది వాస్తవాల్ని ధృవీకరించాలి అంటే నైతిక విలువలు సచ్చినయ్యేంటున్న ప్రొడ్యూసర్స్ దగ్గర. దాంట్లో మెయిన్ ఒక 4 ఉన్నారు సార్. ఆ 4-5 ఇండస్ట్రీని బొందబెట్టేస్తున్నారు. ఆ 4-5లో మెయిన్ లీడ్ బినామీ, ఒరిజినలే కాకుండా బినామీ కూడా మా దిల్రాజు ఉండని చెప్పి మేము ఒప్పుకుంటాం, సగౌరవంగా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇంతమందిని మోసం చేయగలిగే శక్తి మా ఊరికి ఉంది అని చెప్పి మేము అదే బేసిక్ క్వశ్చన్ కూడా అదే. సో మధు గారు చెప్పండి, కేవలం ఈ దిల్ రాజు గారు
రేవంత్ రెడ్డి గారిని ప్రభావితం చేశారా, ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఏం చేశారు? మోసం టికెట్ చేశారు. రేట్ పెంచడానికి మెయిన్ ఎప్పుడైతే మోసం చేశారు సార్. ఎప్పుడైతే సినిమా ప్రముఖులందరినీ తాను ముందుండి వెనక పెట్టుకొని వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ముందు కూర్చోబెట్టారో అప్పుడే డీల్ ఓకే అయిపోయింది. డీల్ అది రాంగ్ సార్. డీల్ రాజు రాంగు. డీల్ రాజు అంటారు మీరు. అంతే, ఆయన డీల్ ఓకే అయింది. ఆయన ఆయన డీల్ డీల్ అంటున్నారు. ఓకే అయింది. సీఎం గారు ఆ టైప్ కాదు. సీఎం సీఎం గారు గారు కాదండి, genuine ఈయన person. ఒప్పుకున్నా, నేను చేయించుకున్నాను. మంత్రి గారు మా సినిమాటోగ్రఫీ మంత్రి వారు జెన్యున్. వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళు నిలబడే దాంట్లో జెన్యున్ నిలబడ్డారు. దాని విషయం డౌట్ లేదు. సార్, అలా ఎవరైతే మీరు డీల్ రాజు అంటున్నారో ఆ డీల్ రాజు గత ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని డబ్బుతో డీల్తో ఎట్లయితే మోసపుచ్చి వాళ్ళని రోడ్డున పెట్టిండో, ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళల్లో దాదాపు 80% ఆ పార్టీకి ఓట్లు వేయకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సేమ్ ఆ పార్టీ మారింది తప్ప, పార్టీ గవర్నమెంట్ మారింది తప్ప, వ్యక్తులు మారింది తప్ప డీల్ రాజు మారలే. ఈ ప్రభుత్వంలో కూడా డీల్ రాజు నడిపిస్తుండు. అయితే డీల్ రాజు ఒక ప్రొడ్యూసర్గానో డిస్ట్రిబ్యూటర్గా నడుపుకుంటే డీల్ రాజు కరెక్ట్ బిజినెస్ మ్యాన్గా. సరే, కానీ సార్ ప్లీజ్, చెప్పండి. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాడు ఆయన ఎఫ్సిడి చైర్మన్. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది. మన డాకు మహారాజ్ ఈవెంట్లో Yeah. సో నాగవంశీ గారు కూడా ఒక మాట అన్నారు. ఏంటంటే మాకు ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచారు పర్లేదు, తెలంగాణలో పెంచకపోయినా పర్లేదు అన్నారు. దాని వెనకాల కూడా దిల్ రాజు గారు ఉన్నారంట. సార్ దీంట్లో సరే వ్యక్తిగతంగా వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు ప్రెస్టేజ్కో లేకపోతే వాళ్ళు ఉన్న అంచనాల ప్రకారంగానో వస్తే పెంచరు, మినిమం ఉంటుంది, పెంచరు 80% తెలంగాణలో పెంచరు అని వాడు డిసైడ్ అయ్యి అని ఉంటాడు ఓకే డైరెక్టర్ గారు. ఓకే. పెంచుతారు అనుకున్నాను. కానీ డీల్ రాజా తెలుసు, డీల్ రాజా ముందు చెప్పుకొస్తుండు. ఇప్పుడు ఆ సినిమా కూడా ఈయన డిస్ట్రిబ్యూషన్ అందుకనే నేను చెప్పేది, అన్నీ ఆయనే ఏంటి? ఆయన ఫస్ట్ టైం చెప్పుకొస్తుండు. చెంబులో మీరు అట్లా అయినా, ఉండండి, లోటులో అయినా, సముద్రంలో అయినా ఆ నీళ్ళే. మీరు అట్లా ఏ ఉండండి, నీరు కాదు, దిల్ రాజు నీళ్ళే అన్ని చోట్ల. మీరు అట్లా ఉండండి, నేను అన్ని మేనేజ్ చేస్తున్నా చెప్పుకొస్తున్నాడు. మొన్న సార్ సీఎం గారు ప్రభుత్వం తరఫున పిలిచారు, తెలంగాణ నుంచి పిలిచారు, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ నుంచి పిలిచారు. దీంట్లో పిలవటం కూడా తెలంగాణ ప్రొడ్యూసర్స్ కానీ తెలంగాణ డైరెక్టర్స్ కానీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు తెలంగాణ సభ్యత్వం తెలంగాణకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఉన్నారా? తీసుకుపోయింది డీల్ రాజు, తీసుకుపోయింది ఎవరిని? ఆయనకు ఒత్తాసు వరకు సీఎం గారికి దూరమైన వాళ్ళని, వ్యక్తిగతంగా దూరమైన వాళ్ళని గతంలో వాళ్ళని దగ్గర చేయడం కోసం డీలింగ్ కుదిరించుకొని ఇండస్ట్రీ మొత్తానికి నేను మోనార్కుని నేను ఒక్కడనే ఉన్నా, మీరంతా నేను చెప్పింది వినాలి అని చెప్పని ఒక డాన్. అందుకే చైర్పర్సన్ చైర్పర్సన్ పదవి వచ్చింది కాబట్టి నేను ఇనిషియేటివ్ తీసుకెళ్ళి అనొచ్చు కదా. కాదు సార్, చైర్మన్ పదవి వచ్చింది అన్నప్పుడు తెలంగాణకు వచ్చింది ఆయనకి, అదే తెలంగాణకి. ఆంధ్రాకి రాలే. తెలంగాణ ప్రొడ్యూసర్స్ ఎటు వేరు, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ఎటు వేరు, తెలంగాణ ఛాంబర్ వాళ్ళు ఎటు వేరు, తెలంగాణ వాళ్ళు ఆర్టిస్టులు ఎటు వేరు. 10 మంది ఆడికి పోతే 9 మంది ఈయన ఒక్కడే తెలంగాణ అని చెప్పుకుంటారు, 9 మంది ఆంధ్రాలో ఉన్నారు కదా. మరి తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ తెలంగాణ వాళ్ళు ఎందుకు వదిలేసినావు అన్నప్పుడు నువ్వు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ ఎట్లా అర్హత అవుతావు? అర్హత ఉన్నట్ట నీకు అని మేము అడుగుతున్నాం. నేను తెలంగాణ ఛాంబర్ జనరల్ సెక్రటరీగా మా చైర్మన్ ఆర్కే గౌడ్ గారు అడిగిడు ఫోన్ చేసి, అన్న